జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు విద్యా వికాస్ విద్యా సంస్థల నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. విద్యా సంస్థల ప్రాంగణంలో యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంగవల్లిని వేశారు. వేకువజామునే 5 గంటల నుంచి విద్యార్థులచే యోగాసనాలు వేయించారు. భారీ స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం సతీష్ చంద్, శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న లక్ష్మిల ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం యోగాసనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎంత వయసు ఉంటే అంతసేపు యోగా చేయాలని సూచించారు. సూర్య నమస్కారంలో ఉన్న ఆంతర్యం గురించి తెలియజేశారు. యోగా అనేది జీవితంలో భాగం అవ్వాలని సిటీ న్యూస్ తో తెలిపారు. నెల రోజుల పాటు యోగాపై సామాజిక జాతరలాగా ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలను కొనియాడారు. విశాఖలో ఆర్కే బీచ్ లో నిర్వహించే యోగాసనాల కార్యక్రమంలో తమ విద్యార్థులు పాలు పంచుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి రోజు వేకువజామునే యోగా చేయడం అలవర్చుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా విద్యా వికాస్ విద్యా సంస్థల ప్రాంగణంలో మా విద్యార్థులందరి చేత యోగా ప్రాక్టీస్ చేయించడం జరిగింది. చక్కగా అందరూ యోగాని చేశారు. ఈ యోగా గురించి వాళ్ళందరికీ యోగా విశిష్టత గురించి, ప్రాణాయామం, అలాగే యోగాలోని వివిధ అంశాల గురించి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ప్రతిరోజు ఇది అందరూ కూడా యోగా అనేది మన జీవన విధానంలో ఒక భాగం చేసుకుంటే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ టెన్షన్స్, ఈ ప్రెజర్స్ అయ్యే ఉండవు ధ్యానం చేయటం వల్ల. అందరూ చక్కగా డైలీ 1 గంట ఈ బిజీ టైంలో ఎవరికాళ్ళు ఏమనుకుంటున్నాం అంటే ఏముందిలే పని ఉంది, లేకపోతే టైం సరిపోవట్లేదు అనుకుంటాం. 1 గంట ఈ యోగా గురించి కేటాయించి చక్కగా ఉదయాన్నే చక్కగా యోగాసనాలు వేసి ప్రాణాయామం అవి చేసుకుని చక్కగా తయారైతే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో ఈరోజు ప్రపంచ స్థాయిలో అతి భారీగా ఒక యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంట్లో భారతదేశ ప్రధాని కూడా పాల్గొంటున్నారు. ఈ యోగా దినోత్సవాన్ని వాళ్ళ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రికార్డు చేయడానికి అనుగుణంగా సుమారుగా 2.5 కోట్ల మందితోటి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. దానికి అనుగుణంగానే మా విద్యా సంస్థ ప్రాంగణంలో కూడా మా విద్యార్థులతోటి యోగా కండక్ట్ చేయడం జరిగింది. ఈ యోగా యొక్క ప్రాశస్త్యాన్ని, దాని యొక్క ఆవశ్యకతని, మన జీవన శైలిలో దాని ఉపయోగాన్ని ఇవన్నీ విద్యార్థులకు వివరించి దీన్ని ప్రతిరోజు వాళ్ళ ఇంటి దగ్గర చేసుకునే విధంగా లేదా ఖాళీ సమయాల్లో పాఠశాలల్లో కానీ నిర్వహించే విధంగా విద్యార్థులకి మా ఉపాధ్యాయుల ద్వారా తర్ఫీదులు ఇస్తున్నాము. సో ఈ సందర్భంగా మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.